యోనా మొదటి అధ్యాయము మొదటి నుండి 8 వచనాలు చదువుకుందాం. మనిషికి మామూలుగా దేవుని నమ్మని బిడ్డలకు కానీ దేవుని నమ్మని బిడ్డలకు కానీ దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తారంటే మామూలుగా ఒక మనిషికి అన్ని కోల్పోయినప్పుడు, ఒక మనిషికి ఆస్తులు కానీ డబ్బులు కానీ సంపాదన కానీ కూడబెట్టుకున్నప్పుడు అవన్నీ ఒకటేసారిగా కూలిపోయినప్పుడు చివరికి ఎవరు గుర్తుకొస్తారంటే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అవన్నీ పోయిన తర్వాత అరే ఇవన్నీ నాకు ఇలా అయిపోయినాయి కదా, ఇప్పుడు నాకు ఎవరు దిక్కు, నాకు ఇప్పుడు ఎవరు ఆధారము, ఇప్పుడు నాకు ఎవరు తోడు అని అంటే ఇంకెవరేలే, నాకు దేవుడు నాకు ఆధారము, దేవుడు నాకు దిక్కు అని అనుకుంటారు. యోనా కూడా దేవుడు నినివే పట్టణమునకు పోమంటే యోనా అక్కడ దేవుని మాటను ధిక్కరించి తర్షీషుకు పారిపోయాడు. చూసినట్లయితే వాక్యంలోనికి వెళ్దాం. యోనా మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్నీతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ముప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడ చూసి ప్రయాణమునకు వెళ్ళాడు. దేవుడు యోనాకు ప్రత్యక్షమయ్యి, ఇదిగో యోనా, నీవు లేచి నేను చెప్పిన దేశమునకు నీవు వెళ్ళుము, నేను చూపెట్టిన ఆ మహాపట్టణంకు నీవు వెళ్ళాలి, అక్కడ ఆ దేశంలో పాపము పుచ్చుకొస్తుంది, నా మాటను ధిక్కరిస్తున్నారు, నీవు అక్కడికి వెళ్ళాలి అని దేవుడు యోనాకు ప్రత్యక్షమై చెప్తుంటాడు. అక్కడ ఘోరమైన పాపము కలుగుతుంది. ఆ పాపం నుంచి నీవు అక్కడ వెళ్ళి వారిని వారి గురించి నాకు తెలియజేయాలి, నా గురించి వాళ్ళకి చెప్పాలి అన్నప్పుడు యోనా ఏం చేస్తాడంటే తర్షీషుకు పోయే ఒక ఓడ ఎక్కుతాడు. నినివే పట్టణముకు దేవుడు పొమ్మంటాడు. నినివే పట్టణమునకు పోకుండగా యోనా గారు ఏం చేస్తారంటే తర్షీషుకు పారిపోతాడు. దేవుని మాటను అక్కడ పక్కన పెట్టేస్తారు. మానవులు కూడా సహజంగా చూసుకున్నట్లయితే నేటి దినంలో జరుగుతున్న ఈ ప్రయోజనాలు ఇవే ఉంటాయి. మానవుడు దేవుని మాటను ధిక్కరించి మామూలుగా వేరే 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 పనుల్లో కూలుకుపోతుంటారు. ఒక సేవకుడు నీవు ఆదివారం రోజు ఆరాధనలో పాల్గొనాలి, నీవు ఆరాధనలోకి రావాలి, ఆరాధనలో పాల్గొని ప్రార్థన చేయాలి, దేవుని ఆరాధించాలంటే ఒక మానవుడు ఏం చేస్తారంటే ఆ సేవకుని మాటను ధిక్కరించి ఆ రోజు వెళ్ళలేని పనులు పెట్టుకుంటారు. ఆ రోజు మానవునికి ఎన్నో పనులు ఉంటాయి. ప్రియమైన సేవకులారా, చూసినట్లయితే దేవుని మాటను మనము ఆలోచన చేసుకోవాలి. దేవుడి మాటలు మనకు ఒక సేవకుని ద్వారా ఎలా వస్తున్నాయి, ఆ సేవకుడు నాకు ఎందుకు చెప్తున్నాడని నేటి దినాల్లో విశ్వాసులైన వారు ఆలోచన చేయరు. ఆ రోజే అనేకమైన పనులు పెట్టుకుంటారు. ఆ రోజు అనేకమైన ఆ ప్రయాణాలు పెట్టుకుంటారు. దేవుని మాటను పక్కన పెట్టేసి వారి పనుల్లో మునిగిపోయి వారి పనుల్లో కూలుకుపోయి ఆ రోజు ఎంత డబ్బును సంపాదించుకున్న ఇవన్నీ నాకు కావాలని మానవులు అనుకుంటారు. చివరికి అవన్నీ కూడబెట్టుకున్న తర్వాత అవన్నీ ఆ నేల మట్టి కూలుకుపోయినప్పుడు చివరికి ఎవరు గుర్తుకొస్తారంటే ఆ రోజు చెప్పిన సేవకుడు గుర్తుకొస్తారు. అరే, నేను దేవుని మాటను ధిక్కరించాను కదా, దేవుని మాటను ఆ రోజు నేను లక్ష్య పెట్టింటే ఈ రోజు నాకు ఇలా జరిగేది కాదు కదని ఆలోచన చేస్తారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యోనా గారు
దేవుని మాటను పక్కన పెట్టేసి మరి తర్షీషుకు పోయి ఒక ఓడలో ప్రయాణం చేసినప్పుడు మరి చూడండి ఆ ఓడలో మరి ప్రయాణం చేసి వెళ్తుంటే ఒక మరి భూకంపం వస్తుంటది. మరి ఆ భూకంపంలో మరి దేవుడు మరి ఆ యవ్వన గారికి మరి భూకంపం వచ్చిన తర్వాత మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయపడిపోతుంటారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి చింతల్లో, ఆలోచనలో, మరి దిగుల్లో మరి కూలుకుపోతుంటారు. ఏంది ఇలా జరుగుతుంది? ఏమైపోతుంది? అసలు ఈ ఓడ మునిగిపోవడానికి కారణం ఎవరు? ఈ ఓడ మరి మునిగిపోతుంది కదా! దీన్ని మరి ఆపేవారు ఎవరు ఉన్నారని ఆలోచన చేసి మరి వాళ్ళందరూ కూడా మరి వారి దేవుళ్ళకి మరి ప్రార్థన చేస్తారు. ప్రేమైన మరి దేవుని బిడ్డలారా మరి చివరికి మరి ఎవరు దిక్కంటే దేవుడే ఆధారము. మరి వాళ్ళందరూ కూడా మరి ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఆ దేవుణ్ణి ఆరాధించుకుంటూ, దేవుని ప్రార్థించుకుంటూ ఆ మరి ఇలా చేస్తుంటారు. మరి చివరికి మరి 6వ వచనంలో చూసినట్టయితే అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము అని అంటాడు. మన దేవుని బిడ్డలారా చూడండి మరి యవన గారు మరి చివరి భాగంలో మరి ఆ ఓడలో మరి బాగా నిద్రపోతుంటారు. వాళ్ళందరూ మునిగిపోతుంటారు. మరి వాళ్ళందరూ మునిగిపోతుంటే వాళ్ళందరికీ భయం వేసి వారి దేవతల చుట్టూ మరి ప్రార్థనలు చేస్తుంటారు. వారి దేవతలను వేడుకుంటున్నారు. మరి యమున గారు మరి బాగా నిద్రపోతున్నారు. మరి మన దేవుని బిడ్డలారా మరి అపాయము ఓ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మరి ఆపదలు ఉన్నప్పుడు మాత్రమే మనకు దేవుడు గుర్తుకొస్తారు. మంచిగా ఉన్నప్పుడు దేవుని నమ్ముకోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి అని ఒక సేవకుడు, ఒక విశ్వాసికి ఎన్నో సార్లు చెప్పినను ఆ విశ్వాసి మారడు. చివరికి మరి ప్రాణము పోతుందంటే చివరికి ఆ విశ్వాసి మరి నశించిపోతున్నాను, నా కుటుంబం ఆగమైపోతుంది, నా కుటుంబం ఈరోజు మరి ఇలా కావడానికి కారణం ఎవరు ఈరోజు నన్ను ఆదుకోవడానికి ఎవరు ఉన్నారు అని ఆలోచన చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డారా మరి చివరికి మరి ఆ జీవితంలో చూసినట్లయితే మరి ఇవన్నీ కూడా కోల్పోయినప్పుడు మంచిగా ఉన్నప్పుడు దేవుని తెలుసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా పాపానికి బానిసై పాపం నుండి విడుదల కావాలి, పాపం నుండి నీ విముక్తి పొంది దేవుని తెలుసుకోవాలి, దేవుని విశ్వసించాలి, దేవుని ఆరాధించాలి. యవ్వన కాలంలో నీవు దేవుని కాడి మోయాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, అనేకులకు తెలపాలని ఎంతమంది సేవకులు చెప్పినా నేను వారి మాటలు ధిక్కరించాను. దేవుని బిడ్డలారా ఎవరికైనా సరే మామూలుగా సహజంగా అపాయం వచ్చినప్పుడే దేవుని తెలుసుకుంటాం. అపాయం వచ్చినప్పుడే దేవుని తట్టు ఆరాధిస్తాము. అపాయం వచ్చినప్పుడే అయా నువ్వు నాకు సహాయం చేయాలంటాము. దేవుని బిడ్డలు మా దావీదు మహారాజు కూడా మరి నాకు సహాయం ఎక్కడి నుండి వస్తున్నది, నాకు ఇప్పుడు సహాయం ఎవరు ఆదుకుంటారంటే కొండల తట్టు చూడు సహాయం నాకు వచ్చును. దేవుని బిడ్డారా మరి యవనగురు మరి లేచాడు, ఇద్దరు లేచి ఏంది ఇది ఇట్లా అయిపోతుంది అని అప్పుడు దేవునికి ప్రార్థించాడు. ఇది అంతా కూడా ఆ దేవుడు వచ్చేసాడు, దాన్ని తీసేసి సముద్రంలో పారివేయడు అని అంటారు. దేవుని బిడ్డారా చూడండి, యవనను తీసేసి మరి సముద్రంలో పాడేసిన తర్వాత సౌరొచ్చేపు వచ్చి అతను మింగేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడికి పోకూడదు అనుకున్నాడో అక్కడికే మరల దేవుడు నడిపించాడు. మరి యవన గారు మరి ఆలోచన చేశాడు, నేను మరి నినివే పట్టణమునకు పోకూడదు, తర్షీషుకు పారిపోవాలి అని అనుకున్నాడు. చూడండి దేవుడు మరలా నినివే పట్టణానికే తీసుకొచ్చాడు. అలాగనే ఉంటుంది మరి దేవుడు చేసే అద్భుతాలు. ప్రియమైన దేవుని బిడ్డారా మరి
7వ వచనంలో చూసినట్లయితే, అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించింది తెల్లుటకే మనము చీట్లు వేతాము రండి, ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యవన మీదకి వచ్చింది. దేని బిడ్డలారా, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చీట్లు వేసుకున్నారు. ఈ యొక్క ఓడ మునిగిపోవడానికి కారణం ఎవరు? నీ పేరు వస్తుందా, నా పేరు వస్తుందా, మరి ఎవరి పేరు వస్తుంది? మరి ఓడలో మునిగిపోకుండా మరి ఏదైనా ఒకటి ప్రయత్నం చేయాలి. సహజంగా మరి మానవునికి మరి ప్రాణము పోతున్నప్పుడు అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి, అనేకమైన కోరికలు వస్తుంటాయి. నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఇది ఎలా చేయాలి, ఎలా సాధ్యమవుతుంది అని మరి అనేకమైన ఆలోచనలు వచ్చి ఏదో ఒకటి చేయాలి, ప్రాణం రక్షించుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, ప్రాణాన్ని ఈరోజు రక్షించుకోవాలి అని అనుకుంటారు. దేని బిడ్డారా, మరి చివరికి మరి ప్రాణము పోతుందన్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. చీట్లు వేసుకున్నారు, యవన పేరు వచ్చింది. యవన గారు అన్నారు, ఇదంతా నా వల్లనే, నన్ను తీసేసి పారవేయండి. దేని బిడ్డారా, మరి చూడండి, కీర్తనలో చూసినట్లయితే 120 కీర్తన మొదటి వచనము, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమల్లో మరి దేవునికి మొరపెడుతున్నాడు మరి దావీదు గారు. ఇక్కడనేమో యెహోవా గారు మొరపెట్టాడు దేవునికి. ఇక్కడ చూసినట్టయితే మరి దావీదు మహారాజు మరి శ్రమల్లో ఎవరికి మొరపెట్టాలి, శ్రమల్లో నాకు ఎవరు సహాయం చేస్తారని ఆలోచన చేసి దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఉత్తరం ఇచ్చాడు. వాస్తవానికి మరి మనం తెలుసుకున్నట్లయితే ఆ మొన్నటికి మొన్న ఒక గ్రామంలో మరి ఒక విశ్వాసి ఇలాగనే మరి నేను పరిచయం చేస్తున్న గ్రామానికి వెళ్ళాను. అక్కడ మరి ఒక ఆమెకు మరి ఒక ఇంట్లో మరి ఒక కష్టం వచ్చింది. ఆమె వచ్చి అయ్యా, నాకు ఇలా ఇంట్లో ఒక కష్టం వచ్చింది, నా భర్త వేధిస్తున్నాడు, మరి ఇలా నా కుటుంబం ఆగమైపోతుందేమో, ఇలా నా పిల్లలు, నా కుటుంబం అంతా రోడ్డు పాలైతే అంటే ఆమె వచ్చి ఆ ప్రార్థన చేసుకున్నది. ఇంతకుముందు మరి ఆమెను నీవు చర్చికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి అంటే వారి ఇల్లు ఎక్కడ కూడా ఉండదు, చర్చి పక్కనే వారి ఇల్లు ఉంటుంది. మరి ఎన్నిసార్లు మరి ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ఆమెకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు వాక్యం చదువుకోవాలి, చర్చికి రావాలి అంటే ఆమె కూడా ఏమి కూడా పట్టించుకునేది కాదు. ఆమె ఎన్నిసార్లు చెప్పినాను మరి ఏం చేస్తున్నదంటే, అయ్యగారు వస్తలే, ప్రార్థన చేస్తలే అని అనేది. మరి దేవుడు మరి చూడండి ఎప్పుడు మేలు చేస్తాడో తెలియదు, అనుకోని రీతిలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. చూడండి, ఆమె వచ్చి మరి అయ్యగారు, నా కుటుంబంలో ఆపద వచ్చింది, మరి నా భర్త తాగొస్తున్నాడు, ఊహ వేధిస్తున్నాడు, నా గురించి ప్రార్థన చేయనన్ను ఎప్పుడు మరి అడిగని ఆ విశ్వాసురాలు చివరికి మరి చూడండి కుటుంబం ఆగమైపోతుందేమో, మరి నా యొక్క జీవితం ఏమైపోతుందేమని మరి పరితపిస్తుకుంటాం దేవుని కోసము విజ్ఞాపన చేయడానికి వచ్చింది. దేవుని ఆరాధించాలి, ప్రార్థన చేయించుకోవాలి, దేవుడు మేలు చేస్తాడేమని ఆలోచన ఆమెకు వచ్చింది. నేను కూడా చెప్పాను, సరే నేను ప్రార్థన చేస్తాను, ఎక్కడి నుండి అయినా దేవుని తెలుసుకోవాలి, దేవుని ఆరాధించాలి అని అంటే ఆమె ఒకటే మాట చెప్పింది, అయ్యారు నేను ఎక్కడి నుండి అయినా సరే నేను వస్తాను, దేవుడు నన్ను
రక్షిస్తే చాలు, దేవుడు నా కుటుంబానికి రక్షణ ఇస్తే చాలు, నేను దేవుని నమ్ముకుంటాను, ఆరాధిస్తాను, క్రమం తప్పకుండా నేను మరి ప్రతి సండే కూడా నేను వస్తానని తీర్మానం చేసుకుంది. ప్రేమదేవుని బిడ్డలారా, మరి చూడండి, మానవునికి సహజంగా ఎప్పుడు మరి దేవుడు మరి బయలుపరుస్తారు, దేవుని గురించి తెలుసుకుంటారంటే అపాయం పుంజుకుంటున్నప్పుడు ఒక విశ్వాసానికి దేవుడు అంటే ఏందో అప్పుడు తెలుస్తుంది. చాలా మంది కూడా ఏమంటారంటే దేవుడు ఆడున్నలే, దేవుడు ఉంటే నాకు ఈ సమస్యలు వచ్చేటివా, దేవుడు ఉంటే మరి ఇంత నా కుటుంబం దిగజారిపోతుందని అనుకుంటారు. చివరికి దేవుడు లేడు అనేవారు కూడా దేవుడు ఉన్నాడు అనే స్టేజ్కి వస్తారు. ప్రియమైన దేని బిడ్డలారా, మరి ఎన్నోసార్లు కూడా ఈ మాటలు ఇతరులతో వినేవాడిని నేను. దేవుడు లేడు, దేవుడు లేడు, నీవు దేవుని నమ్ముకున్నావు, ఎలా నీకు దేవుడు మేలు చేస్తాడు అని అంటే ఒకటే చెప్పాను, నమ్మదగిన వాడు గొప్పవాడు. ఆయన ఎన్నటి కూడా మనల్ని అనాథలుగా చేయడు. మనకు అపాయం వచ్చినను, మరణం సంభవించినను ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇంకా దేవుని తెలుసుకోవాలి. చూడండి, మరి ఇక్కడ మనం చూసినట్టయితే మరి యోనా కూడా మరి దేవుని మాటను ధిక్కరించినందుకే మరి ఆ సముద్రము మరి ఉప్పొంగింది. మరి నా ప్రాణాలు పోతావేమో అని ఆ యొక్క భయం ఆందోళనలో మరి కూలుకుపోయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు చెప్పి మన సముద్రంలో పారివేయండి, ఇదంతా నిమలమైపోతుంది అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయం పుంజుకొస్తున్నప్పుడు ఆలోచనలు అనేకమైనవి వస్తాయి. మరి చూడండి, దేవుని రక్షణ నిర్లక్ష్యం చేసినప్పుడు మరి మనము ఎప్పుడైతే మరి దేవుణ్ణి తెలుసుకుని నిర్లక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే మరి అపాయం వస్తుందన్నప్పుడు దేవుడు మనకు గుర్తుకొస్తాడు. ఇక్కడ చూసినట్టయితే మా అదే కీర్తనలో మరి 120వ కీర్తనలో చూడండి మరొకసారి, మరి 121వ కీర్తన. కొండల తట్టు నా కనులు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడుండి వచ్చున్నా. దేని బిడ్డారా, మరి ఎక్కడి నుండి వస్తుంది సహాయము? దేవుడు ఈ అపాయం నుండి రక్షిస్తాడేమో, ఈ అపాయంలో నుండి నన్ను కాపాడుతాడేమో, ఈరోజు నాకు సహాయం దేవుడు దయచేస్తాడేమో అని అనుకుంటారు. చూడండి, మరి చివరికి 2వ వచనంలో యెహోవా వలన నాకు సహాయము కలుగును. దేవుని బిడ్డారా, యెహోవా వలనే మనకి సహాయము కలుగుతుంది. ఆ ఊర్లో మరి ఓ విశ్వాసురాలు ఉంటుంది. ఆమె మరి దేవునికి బాగా ప్రార్థించేది. ఎలా ప్రార్థించేదంటే కన్నీళ్లు కార్చుకుంటూ ప్రార్థన చేసేది. ఒకరోజు మరి అనుకోకుండా ఆమె జీవితంలో మరి ఆ భయంకరమైన ఒక మరి ఏమంటారు సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు మరి పక్కలో ఉన్న అవిశ్వాసరాలు వచ్చి, అమ్మ మరి నీవు దేవుని నమ్ముకున్నావు కదా, ఈరోజు మరి ఈ కష్టం వచ్చింది, నీకు ఎవరు తీరుస్తారు అని చెప్పింది. చెప్తుంటే ఆమె కూడా మరి ఏమన్నదంటే, నాకు సహాయము దేవుడు దయచేస్తాడులే, మనుషులు నన్ను ఆదరించకపోయినా దేవుడు నన్ను ఆదరిస్తాడు అని అంటే అవిశ్వాసరాలు వచ్చి, ఎక్కడ ఉన్నాడమ్మా దేవుడు? దేవుడు ఉంటే ఈ సమస్య నీకు వచ్చేదా అంటే, మనుషులు కూడా చూడండి ఎలా చెడగొడతారంటే, విశ్వాసంలో ఉన్న వారిని కూడా అపవాదైన సాతానుడు మరి పాపంలోనికి గుంజుకు ఆలోచనలు చేస్తారు. ఈమెనేమో దేవుడు నాకు సహాయం చేస్తాడులే, దేవుడు నా పక్షంలో ఉండాలిలే, దేవుడు నన్ను కాపాడుతాడులే అని ఈమె అనుకుంటుంది.
ఇంకా ఏమైనా వచ్చి దేవుడు ఏడగున్నాడమ్మా, నీకు కష్టం వచ్చింది, ఆపద వచ్చింది, ఎక్కడ దేవుడు అంటున్నావు, దేవుడు దేవుడు అంటున్నావు, ఎక్కడ ఉన్నాడు దేవుడు అని అంటే ఈమె ఒకటే మాట అన్నది, ఎవరు నన్ను ఆదుకోకపోయినా, ఎవరు నా కష్టంలో పాలిభాగస్తులు లేకున్నా నా దేవుడు నాకు ఆదుకుంటాడు అని అంటే అక్కడ ఉన్న అవిశ్వాసరాలు అక్కడ నుండి లేచిపోయింది. ఇప్పుడు మన దేని బిడ్డారా, నమ్మకం అనేది ఒకటి ఉండాలి. సహాయం నాకు వస్తుందిలే, దేవుడు నాకు సహాయం చేస్తాడులే అనే విశ్వాసం ఉంటే దేవుడు కష్టాల్లో కూడా ఆదుకున్న దేవుడు మన దేవుడు. ఇప్పుడు మన దేని బిడ్డారు చూడండి, సహాయం ఎక్కడి నుండి వస్తుంది? దేవుడు దాకా చేస్తాడు. ప్రార్థన చేయాలి, దేవుని విశ్వసించాలి, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ఈ లోకంలో మనుషులు నమ్మించి మోసము చేయొచ్చేమో, కానీ నమ్మదగిన దేవుడు ఎన్నటికి కూడా మోసం చేయరు. మన దేవుని బిడ్డారా, మరి చూడండి, యోనాను మరి రక్షించాడు. యోనా ఎక్కడికో పారిపోవాలనుకున్నాడు, మరి చివరికి తీసుకొచ్చి నినివే పట్టణంకు చేర్చాడు దేవుడు. మనం ఎక్కడనో పోవాలని అనుకుంటాము, కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళామని చెప్పాడో అక్కడికే మరల దేవుడు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో మరి మేలులు చేస్తాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనకు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ దేవుడి కొద్ది మాట దీవించి ఆశ్రయించును గాక.